గాలిలో తిరిగే భూమికి వాస్తు ఏంటి అంటూ ఉంటారు. మీరు గమనిస్తే మన భూమి 23.5 డిగ్రీ నార్త్ ఈస్ట్ వైపు వంగి ఉంటుంది. వాస్తు అనేది ప్రకృతికి సంబంధించినటువంటి వ్యవహారం. ప్రకృతిని చూస్తే వాస్తు చెప్తుంది తప్ప వేరే విధంగా చెప్పడం. దాని ఉదాహరణే మన గ్లోబ్ లో 23.5 డిగ్రీ టువర్డ్స్ నార్త్ ఈస్ట్ వైపు వంగి ఉండడం. కాబట్టే మేము వాస్తుకారులుగా నార్త్ ఈస్ట్ వైపును 2 పెంచి ఉండాలని చెప్తున్నాము. అలాగే నార్త్ ఈస్ట్ వైపు ఎందుకు బోరు వేసుకోవాలని కూడా కారణానికి కూడా అలా వంగి ఉండడం వల్ల నీటి వనరు ముందుకెళ్తుంది. ఇంకొకటి ఏంటంటే మన దేశము గ్లోబ్ లో చూస్తే ఉత్తరం హైట్ గా ఉంటుంది, దక్షిణము తగ్గుగా ఉంటుంది. దానివల్ల మన దేశంలో చాలా ఆర్థిక నష్టం జరుగుతోంది. మేము వాస్తుకారులుగా చెప్పేటువంటి విషయం ఏంటంటే ఉత్తరం ఎత్తుంటే నష్టం జరుగుతుంది. మనకు గత 1500 సంవత్సరాలుగా మన దేశం మీద రకరకాల వ్యక్తులు దాడులు చేసి ఆ దాడులతో మన ఆర్థికాన్ని అంతా తీసుకెళ్లిపోతున్నారు. అలా నష్టపోతున్నాం. అదే విధంగా అమెరికాను చూస్తే ఉత్తరం వైపు తగ్గు ఉంటుంది, దక్షిణం వైపు ఎత్తు ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ దేశం ఎప్పుడైతే పుట్టిందో పుట్టినప్పటి నుంచి ఇంతవరకు ఆ దేశం మీద ఎవ్వరూ దాడి చేయలేదు, ఎక్కడా దాడి చేయలేదు. ఎప్పుడు ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళు బాగా జీవిస్తుంటారు. ఎక్కడ ఎలాంటి అలజడి లేకుండా. చిన్న చిన్నవి అనేది ప్రపంచంలో ఎక్కడైనా ఉంటాయి, అలా ఉండేటి అక్కడ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే మనం ప్రపంచంలో అమెరికా అంత గొప్ప దేశం కదా, అంత గొప్ప దేశం అయినా కూడా కొన్ని విషయాలలో అది లేదు. ఎందుకు లేదు అంటే అది వాస్తులో ఉండేటువంటి ఆ గొప్పతనం అని చెప్పాలా. ఎందుకంటే ఎలా అంటే స్విట్జర్లాండ్ మనం తీసుకుంటే ప్రపంచంలో ఉండేటువంటి మొత్తం డబ్బు వచ్చి స్విట్జర్లాండ్ అని ఉంటుంది. అంటే దానికి మేము చెప్పేటిది ప్రపంచం చెప్పేది ఒకటే. అక్కడ ఏంటంటే అక్కడ దక్షిణంలో బాగా ఎత్తైన ఆల్ప్స్ పర్వతాలు, పడమరలో ఎత్తైన కొండలు, అలా తూర్పుకు ఉత్తరానికి వెళ్తూ ఉంటే నీటి వనరులు, నీటి జాడలు, అలాగే వెళ్ళిన సముద్రం ఉండడం వలన ప్రపంచంలో ఉండే డబ్బంతా వాళ్ళ దగ్గరే ఉంది. ఎందుకు మేము నైరుతిలోనే బీరువాలు పెట్టి ఎత్తు చేసి మీరు మళ్ళీ అక్కడే పెట్టమంటాము అంటే కారణము ఈ ప్రపంచంలో ఉండేటువంటి ఇదే. అంతా వాస్తే కానీ మనం తెలిసిన వాస్తు చాలా తక్కువ. అలా ఉంది. ఇంకొకటి మీరు తెలుసుకోవాల్సింది జపాన్. జపాన్ అనే దేశము మొదటి సూర్యోదయం ఉండేటువంటి దేశం. కాబట్టే వాళ్ళు ఎప్పుడు కూడా తెలివిపంతులుగా ఎక్కువ పనిచేసే వాళ్ళుగా వాళ్ళు ఉంటారు. దానికి కారణం ఏంటంటే సముద్రము తూర్పులో ఉత్తరంలో చాలా పెద్దది, పొడవు ఎక్కువ ఉంటుంది. అదే దక్షిణంలో గాని పడమరలో గాని తక్కువ సముద్రం సైజు ఉంటుంది. దీనివల్ల కూడా ఆ విధంగా ఉండి ఉండొచ్చు.